20,000, 10,000, 5,000, 3,000 ఇస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏ రకంగా ఉంటుంది, ఏ రకంగా మనము మున్సిపాలిటీలో ఒక కౌన్సిలర్గా, కార్పొరేటర్గా ప్రజలకు సేవ చేయగలుగుతాము. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించి అనేక కంప్లైంట్లు చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా స్పందన లేదు. వివరాలు అనేకం ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇంత దౌర్జన్యము, అధికార దుర్వినియోగము, విచ్చలవిడిగా పంపిణీ చేసినప్పటికీ కూడా డబ్బులు భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలను ఈ ఎలక్షన్స్లో సాధిస్తాము. ఆ రకమైనటువంటి మా పార్టీ స్పందన బాగా లభించింది. చివరగా ఎలక్షన్ కోడ్ ఉంది ఈరోజు. బహుశా కౌంటింగు ఈవెన్ మున్సిపల్ చైర్మన్ అయ్యేంత వరకు కూడా ఎలక్షన్ కోడ్ ఉంటాయి. దాని రూల్స్ ఏందో ఇంకా తెలియదు నాకు పూర్తిగా. కానీ ఎలక్షన్ అవుతూ ఉంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఈరోజు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు. అసలు ఈ ఎలక్షన్ కమిషన్ ఎందుకు, దానికి విధి విధానాలు ఎందుకు, నామ్స్ ఎందుకో నాకైతే అర్థం కాలేదు. అనేకమైనటువంటి మున్సిపాలిటీస్కు, కొత్త మున్సిపాలిటీస్కు, మున్సిపల్ కార్పొరేషన్స్కి ఆఫీసర్స్ని వేశారు. అనేకమైనటువంటి వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి అధికారులను ఈరోజు ట్రాన్స్ఫర్ చేయడం, కొత్త వాళ్ళని వేశారు. రెండవది, 3 కార్పొరేషన్స్ కొత్తగా క్రియేట్ చేశారు. అంటే 1+2. ఇది కూడా ఎలక్షన్కి సంబంధించినటువంటి విధి విధానాలను వయలేట్ చేసినట్టే. ఈరోజు అనేకమైనటువంటి మున్సిపాలిటీలను మేము తిరుగుతున్నప్పుడు, ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నప్పుడు ఐసోలేటెడ్ విలేజెస్, మున్సిపల్ హెడ్ క్వార్టర్గా చాలా దూరం ఉన్నటువంటి గ్రామాలను కూడా ఈరోజు మున్సిపాలిటీలో కలిపారు. ఆ గ్రామాలలో ఉన్నటువంటి పేద ప్రజలకు అనేక రకాలుగా అన్యాయం చేస్తుంది ప్రభుత్వం. జీ రామ్జీ పథకం, ఉపాధి హామీ పథకం మున్సిపాలిటీలో కలవడం ద్వారా వాళ్ళు కోల్పోతారు. పట్టణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి ప్రత్యేక పథకాలు లేవు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు చాలా పేదలకు ఉపయోగపడేటువంటి ఉపాధి హామీ పథకం గ్రామాల్లో ఇంప్లిమెంట్ అవుతుంది. వాటన్నిటిని తీసుకొచ్చి ఏ రకమైనటువంటి ప్లానింగ్ లేకుండా, ఆర్థిక వనరుల సమీకరణ లేకుండా, సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక లేకుండా, అవసరం ఉందా లేదా చూడకుండా ఇష్టారాజ్యంగా గ్రామాలను కలిపారు. ఈరోజు మన కొత్తగా 2 కార్పొరేషన్స్, జిహెచ్ఎంసీతో పాటు మరో కొత్త 2 కార్పొరేషన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను కలిపి ఈరోజు 3 కార్పొరేషన్స్గా నోటిఫికేషన్ ఇచ్చారు మళ్ళీ. ఎందుకంటే జిహెచ్ఎంసీ నుంచి కొన్ని డివైడ్ చేసి, గతంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి కొన్ని డివిజన్స్ను విభజించి 3 కార్పొరేషన్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇది 2007లో ఇక్కడ జిహెచ్ఎంసీ ఏర్పడింది, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్. 650 స్క్వేర్ కిలోమీటర్స్ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ ఈ 3 కార్పొరేషన్స్ కలిపితే 2053 స్క్వేర్ కిలోమీటర్స్గా పెంచడం జరిగింది. వాళ్ళు ఎంతసేపు ఈ కార్పొరేషన్స్ పెంచుకుందాము అనేటువంటి ఆలోచనే తప్ప కార్పొరేషన్లో
ఏ రకంగా మౌలిక వసతులు కలుపుతామనేటువంటి ప్లానింగ్ లేదు ఈ ప్రభుత్వానికి. ఇది కోర్ ఏరియాకి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఈరోజు రోడ్లు పాడైపోయి డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతంలో మీరు ఎలక్షన్లో మనం తిరుగుంటారు. ఎంత భయంకరంగా రోడ్డు డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతుంది. వర్షం వస్తే కాలు తీసి కాలు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఈరోజు కోర్ ఏరియా ఉంటే దాన్ని 650 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి తీసుకెళ్ళి 2053 స్క్వేర్ కిలోమీటర్స్గా మీరు మారిస్తే అర్థం పర్థం లేకుండా కనీసము 10 మందితో చర్చిద్దాము, ప్రజాభిప్రాయ సేకరణ చేద్దాము, ప్రజలకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుందాము. ఇందులో రాజకీయాలు లేవు. అది కూడా రాజకీయాలు లేనప్పుడు కొద్దిగా చర్చించి చేస్తే బాగుండేది. కానీ అది కూడా చేయలేదు ఎక్కడ కూడా. అంతేకాదు డివిజన్స్ ఈరోజు ఏర్పాటు చేశారు. ఒక డివిజను 1/2 స్క్వేర్ కిలోమీటర్ ఉంటే ఒక డివిజను ఈరోజు హైదరాబాద్లో ఒకటి 80 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. 1/2 స్క్వేర్ కిలోమీటర్స్ నుంచి 80 స్క్వేర్ మీటర్స్కి ఒక్కొక్క డివిజన్ తేడా ఉంది. ఇంత సంబంధం లేకుండా డివిజన్స్ 300 డివిజన్స్ ఏర్పాటు చేసి దాన్ని మరి ఈరోజు విభజించడం జరిగింది. అంతేకాదు సెన్సస్ నోటిఫికేషన్ వచ్చింది. సెన్సస్ అందించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెవెన్యూ గ్రామాలు కానీ వార్డులు విభజన చేయకూడదని దేశమంతా కూడా రాజ్యాంగం ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఈరోజు గజ్వేల్, నల్గొండ, హైదరాబాద్ 3 కార్పొరేషన్స్ విభజించడం జరిగింది. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం. ఈ నిర్ణయం ఏదైతున్నదో సెన్సస్ అనేది రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళు యూనిట్స్ ఏర్పాటు చేస్తారు. ఆ యూనిట్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడ కూడా రెవెన్యూ గ్రామాలు కానీ ఎక్కడ కూడా వార్డుల యొక్క పరిధి బార్డర్ కానీ మార్చడానికి వీలేదు. కానీ నిస్సిగ్గుగా దేశంలో ఎక్కడ కూడా జరగలే. ఒక తెలంగాణలోనే ఈరోజు నేను కనుక్కున్నాను దేశంలో ఎక్కడైనా జరిగిందని. ఎక్కడ కూడా జరగడం లేదు. ఒక గ్రామ పంచాయతీ పరిధి పెంచలేదు ఎక్కడ కొత్తగా. ఒక రెవెన్యూ గ్రామ పంచాయతీ మార్చలేదు. ఒక జిల్లా పరిధి మార్చలేదు ఎక్కడ కూడా. తెలంగాణలో నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వము హైదరాబాద్ జిహెచ్ఎంసీ, కొత్తగా వచ్చినటువంటి సైబరాబాదు, కొత్తగా వచ్చినటువంటి మల్కాజిగిరి, అదేవిధంగా గజ్వేలు, నల్గొండ, ఇక్కడ ఈ యొక్క మున్సిపాలిటీలో అనేకమైనటువంటి కొత్త గ్రామాలను వార్డులను మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం ఏమాత్రం ఈ యొక్క ఫ్రీ చేయడం జరిగింది. 31 డిసెంబర్ 2025 తర్వాత ఏ మార్పు చేయకూడదని చెప్పి సెన్సస్ సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్, ఆ సంస్థ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, అది హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా విశేషమైనటువంటి అధికారులు ఉన్నటువంటి